బీసీ గురుకుల పాఠశాలలో కలుషిత ఆహారం కారణంగా సుమారు 15 మంది విద్యార్థులు అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దుస్థితి నెలకొన్నప్పటికీ నియోజకవర్గ ఎమ్మెల్యే ఎంపీకి వారిని పరామర్శించేందుకు కూడా తీరిక లేకపోవడం దురదృష్టకరమని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు తీవ్రంగా విమర్శించారు. ప్రజల సమస్యలు, విద్యార్థుల ఆరోగ్యం గురించి పట్టించుకోవాల్సిన ప్రజాప్రతినిధులు ప్రజల మధ్య ఉండకుండా ఇసుక దందాల్లో బిజీగా ఉండటం చాలా దౌర్భాగ్యమని ఆయన మండిపడ్డారు. నేను పైకి రాను అది గోకలు పడిందని చెప్పి నేను తమ చేస్తాను నీకే సంబంధం అమ్మాయి రెండు పెట్టలేదు గోకలు పడేది తమ చేస్తాను అనుకుంటాను బాధ్యత పని చేసుకోవాలి తమాషా మేము బాధ్యత లేదనుకుంటాను మాకు తమాషా మాట్లాడతారు మళ్ళీ పైకి వెళ్ళి బస్సు సంవత్సరం మాట్లాడతారు మళ్ళీ పైకి వెళ్ళి మాకు బాధ్యత లేదా మా పిల్ల కాదా సందర్శించాలి. మరి ఏమి జరిగింది, అంతమంది 15 మంది పిల్లలు అస్వస్థకు గురైతే మరి ఎవరు కూడా పట్టించుకోకపోవడం అనేది దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి, దుర్మార్గం అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఇప్పటికే ఇది దీంతో పాటు లెక్కేసుకుంటే 91 అనుకుంటా ఇప్పుడిక. అంటే ఇన్ని స్కూళ్లకు ఫుడ్ పాయిజన్ జరగడం జరిగింది, 127 మంది పిల్లలు చనిపోవడం జరిగింది. ఇంతకంటే ఏం సాక్ష్యం కావాలి? ఎస్సీ ఎస్టీ మైనార్టీ పిల్లల మీద మరి రేవంత్ రెడ్డి గారి కపట ప్రేమ ఏందనేది చాలా స్పష్టంగా జరుగుతూ ఉంది. ఈనాటి వరకు ఇంత జరిగితే స్థానిక ఎమ్మెల్యే కానీ లేకపోతే ఎంపీ కానీ ఎవరైనా మరి అక్కడ ఏం జరిగిందని తెలుసుకునేటువంటి పరిస్థితి వారికి అంత తీరిక కూడా లేదు. మరి వారికి కూడా చాలా బిజీ ఉన్నారు, ఆ ఇసుక దోలుకునే పనిలో వాళ్ళు ఉన్నారు. కాబట్టి మరి ఎవరి పని మీద వాళ్ళు బిజీ ఉన్నారు. కాబట్టి మరి జిల్లా కలెక్టర్ గారైనా కానీ స్వయాన మరి బీసీ పిల్లలు, వెనుకబడినటువంటి పిల్లలు వారి భవిష్యత్తు కోసం ఒకసారి మరి సందర్శిస్తే బాగుంటుంది, సందర్శించి మరి అక్కడ యాక్షన్ తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ, తప్పకుండా త్వరలో మేమందరం కూడా ఖచ్చితంగా అన్ని గురుకులాలను కూడా, గురుకులాలతో పాటుగా మిగతా హాస్టల్స్ కూడా, ఎందుకంటే రేపు సమ్మర్గా హాలిడేస్ ఇస్తారు, ఏప్రిల్ అయితే మళ్ళీ హాలిడేస్ వస్తాయి. కాబట్టి ఈ లోపే ఒకసారి మేము అన్నింటిని కూడా మరి పర్యవేక్షిస్తాం, చూస్తాం. ఒకసారి అన్నింటిని కూడా ఎక్కడెక్కడ ఏం జరిగేది కూడా చూసి మరి ఉన్నత జిల్లా అధికారులకు మరి నివేదిక అందిస్తామని చెప్పేసి మరి తెలియజేస్తా ఉన్నాం. 90 గురుకులాలలో ఫుడ్ పాయిజన్ జరిగింది అంటే ఉద్దేశపూర్వకంగా జరుగుతూ ఉందా లేకపోతే పొరపాట్లు జరుగుతూ ఉందా? ఒకసారి సమాజం ఆలోచించాలి. వెనుకబడిన వర్గాలు, ఎస్సీ ఎస్టీ మైనార్టీలందరూ కూడా ఆలోచించాలి. మన బిడ్డల భవిష్యత్తుని అంధకారంలో పడేసింది రేవంత్ రెడ్డి గారు కాదా అని చెప్పేసి మనంతా కూడా ఒకసారి ఆలోచించాలా. ఎందుకంటే పిల్లలందరూ ఇప్పుడు అంటా ఉన్నారు, గురుకులాలలో మేము పోము, మేము ఉండవు అనేటువంటి పరిస్థితిని తీసుకొచ్చినటువంటి దౌర్భాగ్య పరిస్థితి. గతంలో ఎంత పోటీ ఉండే, గురుకులాలలో సీటు కావాలంటే ఎమ్మెల్యేల దగ్గరికి దరఖాస్తులు పట్టుకొని వచ్చి నాకు సీట్ రాలేదు సార్, ఏమైనా అవకాశం ఉంటే సీట్ ఇప్పించండి అని చెప్పేసి వందలాది మంది తిరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉండే. అదో సిస్టమ్ ప్రకారం ఉంది. ఆ సిస్టంలో మరి మీ అందరికి మెరిట్ రావాలి అని చెప్పేసి పంపించేవాళ్ళం. ఈరోజు గురుకులాలకు పోవాలంటేనే భయపడే పరిస్థితిని తీసుకొచ్చారు. ఇది ప్రజాపాలన అని చెప్పుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారి పాలన. 90 గురుకులాలలో ఫుడ్ పాయిజన్ జరగడం, దరిదాపుగా 127 మంది పిల్లలు చనిపోవడం, ఒకరు కాదు, ఇద్దరు కాదు, 127 మంది ఈ రాష్ట్రంలో గురుకులాల్లో చదివేటువంటి విద్యార్థులు చనిపోవడం అంటే ఇంతకంటే దారుణం ఏదైనా ఉంటుందో ఒకసారి ఆలోచించాలా.
అట్లాగే నిన్న మన మనుగూరులో కూడా బీసీ గురుకులంలో ఫుడ్ పాయిజన్ జరిగింది. ఫుడ్ పాయిజన్ జరిగితే ప్రెస్ వాళ్ళు ఫోన్ చేసినా రెస్పాన్స్ లేదు, రాజకీయ పక్షాల నుండి ఫోన్ చేసినా ఎవరు కూడా రెస్పాన్స్ లేదు. ఓ 2-3 గంటల తర్వాత మరి ఎవరో ఒక టీచర్ అక్కడికి వచ్చారని చెప్తా ఉన్నారు. అంటే ఇంత బాధ్యత రాహిత్యంగా, కనీసం భయం లేదు, ఇంత బాధ్యత రాహిత్యంగా అక్కడ దగ్గర మళ్ళీ తర్వాత ఉదయం 4 అయింది, తర్వాత 13 మందికో 12 మందికో ఫుడ్ పాయిజన్ అయ్యి మొత్తం కూడా ఒక 15-20 మంది పిల్లల్ని హాస్పిటల్కి తీసుకురావడం జరిగిందని చెప్తా ఉన్నారు. మరి వారిని చూడడానికి పోతే మెడికల్ ఏదైతే 100 పడకల హాస్పిటల్లో ఉన్నటువంటి డాక్టర్లు కూడా ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారంటే వారి పరిస్థితి అట్లనే ఉంది. వారు కూడా మనం పోయి చూడటానికి పోతే ఏం జరిగిందని చెప్పేసి మరి అసలు వాస్తవాలు తెలుసుకుందాం అని చెప్పిపోతే అక్కడ ఉన్నటువంటి టీచర్ల కంటే వీళ్ళు వ్యవహార శైలి సరిగ్గా లేదు. అంటే ఇంత నిర్లక్ష్యంగా విద్యార్థుల జీవితాలతోని మరి ఎవరైతే ఎక్కడైతే ఈ పొరపాటు జరిగింది, ఎందుకు జరిగింది, దీని మీద తక్షణమే మరి ఇదంతా కూడా ఎంక్వైరీ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎంక్వైరీ చేయాలి, ఎవరైతే బాధ్యులు ఉన్నారో వారి మీద చర్య తీసుకోవాలి. ఇంకొకసారి పునరావృతం కాకుండా పగడ్బందీ చర్యలు తీసుకోకపోతే బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మరి ఊరుకునేటువంటి ప్రసక్తే లేదు. దీని మీద మేము కూడా ఒక కమిటీ అవసరమైతే మేము కూడా కమిటీ వేసి మరి అన్ని హాస్టల్స్లో అసలు విద్యార్థులకు రావాల్సినటువంటి ఫుడ్ విషయం కావచ్చు, మరి నాణ్యత లోపించినటువంటి అది అర్థమైపోతూ ఉంది. మరి ఏమి ఇస్తా ఉన్నారు, ఏమి లేదు. నేను కొంతమందితో మాట్లాడినాను, నిన్న మొన్న కొంతమంది పిల్లలతో మాట్లాడినా. అంతకుముందు తెలంగాణ గవర్నమెంట్ ఉన్నప్పుడు మంచిగా మటన్ గిన మంచిగా పెడతా ఉండే సార్, ఇప్పుడంతా కూడా రేటు తగ్గించారు, ఆ పెట్టే నాణ్యమైనటువంటి పెట్టే పరిస్థితి లేదు, ఆ ఉత్తగా ఆ కాలు దళకాయలన్నీ పట్టుకొచ్చి అలా పడేసిపోతా ఉన్నారు అని చెప్పేసి ఏదో చెప్తా ఉన్నారు. అవన్నీ కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మేము కూడా మరి పెద్ద ఎత్తున ఈ జిల్లాలో ఉన్నటువంటి గురుకులాలన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఒక ప్రతిపక్ష పార్టీగా, బాధ్యత కలిగినటువంటి ప్రతిపక్ష పార్టీగా అన్ని గురుకులాలలో కూడా పర్యవేక్షణ చేస్తాం. ఇటువంటి మరి మనుగూరులో జరిగినటువంటి దాని మీద తక్షణమే చర్య తీసుకోవాలని చెప్పేసి మరి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. స్వయాన ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రి కావడం, అట్లాగే స్వయాన ముఖ్యమంత్రి మున్సిపల్ శాఖ మంత్రులు కూడా ఉండడం, నిజంగా ఇంత దౌర్భాగ్యం ఏంటంటే నిన్న మాట్లాడేటప్పుడు మరి ముఖ్యమంత్రిగా మాట్లాడుతూ ఉన్నాడా లేకపోతే ప్రతిపక్ష నాయకుడిగా మాట్లాడుతూ ఉన్నాడా ఆయనకే అర్థం కానటువంటి పరిస్థితి. ఇక ముఖ్యంగా విద్యా వ్యవస్థని మొత్తం పూర్తిగా బస్టు పట్టించినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఎందుకంటే ఒకప్పుడు 10 సంవత్సరాల కాలంలో ఎక్కడ లేని విధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులందరూ కూడా ఉన్నత చదువులు చదవాలి అనేటువంటి లక్ష్యంతో గౌరవ కేసీఆర్ గారి సారథ్యంలో పెద్ద ఎత్తున ఒక్క విద్య మాత్రమే ఈ సమాజాన్ని మారుస్తారు అనేటువంటి ఆలోచనతో, మార్పు జరుగుద్ది అనేటువంటి ఆలోచనతో నమ్మినటువంటి వ్యక్తిగా అన్ని వర్గాలకు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలందరికీ కూడా నియోజకవర్గానికి ఒక గురుకులాన్ని కూడా ఇవ్వడం జరిగింది. ఒక గురుకుల సొసైటీ నుండి అయితే వారికి ఒక సిస్టమ్ బాగుంటుంది, పిల్లలందరూ కూడా ఉన్నత చదువులు చదువుతారనేటువంటి లక్ష్యంతో ఏర్పాటు చేసినటువంటి గురుకులాలు. దాని తర్వాత ఇంకా ఇబ్బందిగా ఉంటే విదేశీ విద్యకు కూడా తోడ్పాటును అందించాలి వెనుకబడిన వర్గాలకు అనేటువంటి ఆలోచనతో అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ కానీ, పూలే ఓవర్సీస్ స్కాలర్షిప్ కానీ ఏర్పాటు చేసి విదేశీ విద్యకు కూడా తోడ్పాటును అందించినటువంటి మహానుభావుడు కేసీఆర్ గారు. తర్వాత గురుకులాల్లో చదివినటువంటి విద్యార్థులు చదువులతో పాటుగా కిల్లి మాంజారో లాంటి పర్వతారోహణను కూడా చేసినటువంటి చరిత్ర, అనేక రంగాలలో కూడా విద్యార్థులు చాలా ముందంజలో ఉన్నటువంటి విషయాన్ని కూడా మనందరం కూడా గమనించినాం. ఢిల్లీ యూనివర్సిటీ లాంటి యూనివర్సిటీలలో కూడా వందలాది మంది విద్యార్థులకు సీట్లు వచ్చినటువంటి విషయం.
ఆనాడు తెలంగాణ కంటే ముందు చూసుకుంటే గిరిజన ప్రాంతంలో మరి ఆదివాసీ బిడ్డలకి వెనుకబడినటువంటి ఎస్సీ ఎస్టీలల్లో ఒక షెడ్యూల్ ఏరియాలో చూసుకుంటే ఏజెన్సీ ప్రాంతంలో చూసుకుంటే ఒకరికో ఇద్దరికో ఎవరికో ఉన్నత వర్గాల నుండి ఎంబీబీఎస్ సీట్లు తప్ప వెనుకబడిన వర్గాలకు ఒక్కరు కూడా ఎంబీబీఎస్ సీట్లు లాంటివి వచ్చే పరిస్థితి లేకుంటుండే ఆనాడు. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మీరు నమ్ముతారో నమ్మరో కానీ ఒక మన గుండాల మండలం నుండి ఆదివాసీ బిడ్డలకు ఒక 5 ఎంబీబీఎస్ సీట్లు వచ్చినాయి. అట్లా మన జిల్లాలో అనేక మంది పిల్లలకు ఎంబీబీఎస్ సీట్లు రావడం, మంచి మంచి యూనివర్సిటీలల్లో మరి ఎంతోమందికి సీట్లు రావడం జరిగింది. ఎంబీబీఎస్ సీట్లు కానీ, ఇంజనీరింగ్ సీట్లు కానీ, ఇంకా ఉన్నత చదువు యూనివర్సిటీలల్లో. అట్లాగే విదేశీ విద్య కోసం కూడా అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్లు కూడా ఇప్పించి వారిని విదేశాలకు పంపించి వారి చదువులకు తోడ్పాటును అందించడం కూడా జరిగింది. మరి ఇటువంటి ఉన్నత విలువలతో కూడుకున్నటువంటి గురుకులాలను నిర్వీర్యం చేయాలనేటువంటి ఆలోచన పెద్ద కుట్ర. రేవంత్ రెడ్డి పూర్తిగా ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు వ్యతిరేకి అనే దానికి ఇదొకటి నిదర్శనంగా చెప్పవచ్చు. ఎందుకంటే వెనుకబడిన వర్గాల పిల్లలు కనుక చదువుకుంటే మమ్మల్ని ప్రశ్నిస్తారు అనేటువంటి ఒక ధోరణితోని విద్యా వ్యవస్థను పూర్తిగా భ్రష్టు పట్టించడం జరిగింది. అసలు గురుకులాలు అనేటువంటి పేరు చెబితేనే వెనుకబడిన వర్గాల పిల్లల తల్లిదండ్రులు గురుకులాలకు విద్యార్థులు పంపొద్దు అనేటువంటి ఒక భయాందోళన సృష్టించాలి అనేటువంటి ఆలోచనతోని ఎక్కడైనా ఏదైనా ఫుడ్ పాయిజన్ జరిగితే ఏడనైనా మిస్టేక్లు ఎక్కడో ఒక దగ్గర జరిగితే దాన్ని ఇమీడియట్ కరెక్షన్ చేస్తాం మనం, ఏ ప్రభుత్వం అయినా కానీ. ఇంకొకసారి జరగకుండా అక్కడ దాన్ని ఇమీడియట్గా ప్రక్షాళన చేసి అక్కడ జరిగినటువంటి తప్పులను రెక్టిఫై చేసి అక్కడ కలెక్టర్కు ఎవరికో బాధ్యత చెప్పి జిల్లాధికారులకు బాధ్యత చెప్పి దాని అక్కడ ఏం జరిగినా కానీ దాని మీద క్రమశిక్షణ చర్యలు తీసుకునేటువంటి పరిస్థితి ఉండే గతంలో ఎక్కడనేది జరుగుతాయి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.